మనం చూసినాం ఢిల్లీలో ఈ నీట్ పేపర్ గురించి లీక్ అయిందనేసి ఎంతో మంది ధర్నాలు రాస్తారోకలు చేసిరు. ఇక్కడ నీట్ పేపర్ గురించి మాట్లాడాలి, అందులో భారతదేశం గురించి నీచంగా మాట్లాడమైంది, భరతమాత గురించి నీచంగా మాట్లాడమైంది. ఒకడైతే భరతమాత చిత్రపటం వేసి అక్కడ అసభ్యంగా ప్రవర్తించు నీచాన్ని చేస్తున్నట్టు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. పోలీసులను కొడతా ఉన్నారు, మిలిటరీ వాళ్ళు తిడతా ఉన్నారు, భారతదేశం తిడతా ఉన్నారు. అరే బంగ్లాదేశ్ లాగా భారతదేశం మారుస్తారంట ఒకడైతే, వాడు మాట్లాడతాడు. నేపాల్ లెక్క మారుస్తానంటాడు, ఒకడు శ్రీలంక లెక్క మారుస్తానంటాడు. అరే మీరు మారుస్తూ ఉంటుంటే మేము చేతులు కట్టుకుని కూర్చుంటారా భయ్? పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు పైనుంచి వచ్చి ఆర్డర్ల కోసం వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ భారతదేశంలో హిందువులు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఉరికించుకుంటూ కూడుతుంటారు. మీరు చేయాల్సింది ఏంద్రాబాయ్? నీట్ పేపర్ లీక్ అయింది, దానికి సంబంధించినటువంటి ఎవరైతే దానికి అధికారులు ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ధర్నాలు చేయాలి, రాస్తారోకలు చేయాలి. అది మీరు చేయాల్సింది. దాన్ని వదిలేసి భరతమాతకి ఎంతమంది మొగ్గులు అంటారా? శ్రీరాముని తిడతారా? ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు పూర్వం మొగ్గులు అక్కడ చేర్చుకొని మీరేం చేస్తున్నారా? మీరు చేయాల్సింది ఏంది? అక్కడ నిజమైన విద్యార్థులు ఏమో దెబ్బలు తింటున్నారు, ఇలాంటి పూర్వం మొగ్గులు ఏమో పైన మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉన్నారు. హిందువులారా ఇటువంటి ఎదవల్ని బాగా గమనించుకోండి. లేదు అనంటే ముందు భవిష్యత్తులో ఈ దేశంలో అలజడి సృష్టించడానికి వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి హిందువులారా తస్మాత్ జాగ్రత్త. ఈ దేశాన్ని ధర్మాన్ని ఎవడైతే తిడతాడో, ఎవడైతే దూషిస్తాడో వాడిని తరిమేసేయాలి. లేదు అనంటే ఇటువంటి వాళ్ళు మన హిందువుల పిల్లల భవిష్యత్తుని ఆగం చేస్తూ ఉంటారు. అక్కడేదో బిర్యానీ పెడుతున్నారు అనేసి అక్కడికి వెళ్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త హిందువులారా. మీరు నిజంగా పోరాడదలుచుకుంటే ఎటువంటి మూర్ఖులతో కాకుండా మీరు సపరేట్గా పోరాడండి, మీకు సగిన మద్దతు లభిస్తుంది. కాబట్టి హిందువులారా ఇక్కడైనా ఆలోచిస్తారనేసి పిల్లల భవిష్యత్తు ఎవరికైనా ముఖ్యం అది. కానీ ఇటువంటి ఈ దుర్మార్గులు అక్కడ చేరి ఇక్కడ పిల్లల భవిష్యత్తుని ఆగం చేస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు ఆలోచిస్తారనేసి నా ఇచ్చిన ప్రయత్నం. జై హింద్.